ఎమ్మెల్సీ కవిత మాట్లాడే భాష సరికాదన్నారు మాజీ మంత్రి టీజీ వెంకటేష్. కేంద్రంపై ఛాలెంజ్లు విసరడం కవితకు సరికాదన్నారు. ప్రభుత్వాలు అనుకుంటే కేసులు పెట్టొచ్చని, అయితే మోదీ సర్కార్ మాత్రం ఎవరిపై రాజకీయ కక్ష సాధించడం లేదన్నారు. కేటీఆర్ హరీష్ రావులను కావాలంటే కేంద్రం జైల్లో వేసుండేదన్నారు. కానీ మోదీ సర్కార్ మాత్రం అలాంటి వాటికి దూరంగా ఉందన్నారు. తప్పు చేశారు కాబట్టే కవిత జైలుకు వెళ్లారని, ప్రస్తుతం ఆమెకు బెయిల్ మాత్రమే వచ్చిందని, కేసు నుంచి ఉపశమనం లభించలేదన్నారు. ప్రభుత్వం సపోర్ట్ లేకుండా అది ఇంపాసిబుల్. ఒక పార్లమెంటరీ కమిటీ చైర్మన్ మీద ఎఫ్ఐఆర్ చేయటం, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం, లేని సీన్లో నన్ను పెట్టడం, మరి ఇది ఎంతవరకు న్యాయం? అలా చేసేది ఇది సెంట్రల్ గవర్నమెంట్ అలా చేయలేదు. ఇప్పుడు కవిత గారి విషయంలో బీజేపీ గవర్నమెంట్ అలా చేయాలంటే కాబోయే ముఖ్యమంత్రి అని వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. కేటీఆర్ నాన్న బొక్కలు వేయచ్చు, కేసీఆర్ నాన్న బొక్కలు వేయచ్చు. ఈమెను ఎందుకు వేస్తారు? ఈమె చీఫ్ మినిస్టర్ రేస్లో లేదు. కేసీఆర్ ప్రభుత్వం మీద లేకపోతే టీఆర్ఎస్ మీద పగ ఉంటే వాళ్ళని వేసుకోవచ్చు. ఇది ఆ ఇన్సిడెంట్లో ఆమె ఎక్కడో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళకు ఆధారాలు వచ్చాయి, బెయిల్ ఇచ్చారు, కేసు కొట్టేయలేదు. ఆ ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ అయింది. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో నా మీద పెట్టింది ప్రూవ్ కాలేదు, కొట్టేశారు, తీసేశారు, కేసు వేయలేదు నా మీద. సో ఇది డిఫరెంట్ ఉంటుంది.